అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ, ఈ దినం నాట్యాలు అపురూపం, ఈ వాక్యాలు అపురూపం. మధ్య మధ్యలో మనందరినీ నవ్విస్తూ ఎన్నో అద్భుతమైనటువంటి భారత ఇతిహాస పురాణాలు ఎన్నో విషయాలను క్రోడీకరిస్తూ మధ్య మధ్యలో అమ్మ విషయాలు మాట్లాడుతూ, ఇలాగ మాట్లాడిన వాళ్ళని నేను మొదటిసారిగా చూస్తున్నాను. చాలామంది యాంకర్స్ని చూసాం. ఇది చాలా అద్భుతమైనటువంటి సభను రంజింపజేయడంలో ఇంత వివేకము, విజ్ఞానము, వాక్చాతుర్యము అపూర్వం నాన్న, అపూర్వం. నభూతో నా భవిష్యతి. ఈరోజు చిన్న చిన్న అష్టలక్ష్ములు అంతా చూస్తుంటే నిజంగా అష్టలక్ష్ములు మన అనంతపురాన్ని చాలా అనుగ్రహించి అందరి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో వాళ్ళకందరికీ సౌభాగ్యాల్ని, అందరికీ అష్టలక్ష్మి కటాక్షాన్ని ప్రసాదించాలని. ఇంకా అర్ధనారీశ్వరం, అపురూపమైనటువంటి నాట్యం, అపురూపమైనటువంటి నాట్యాన్ని సంధ్యమ్మ చాలా అద్భుతంగా ఆ చిన్నపిల్లలు అంత చక్కగా తీర్చిదిద్ది ఈ నాట్యాలన్నీ కూడా చేయించారు. హనుమాన్ చాలీసా, ఈ అద్భుతమైన నాట్యాలు. అనంతపురం ఒక అద్భుతమైనటువంటి బృందావనం, ప్రేమ కేంద్రం. మనుషులందరూ ఇక్కడ ఓపెన్ హార్ట్తో ఉంటారు, కుటిలంగా సంకుచితంగా అలా ఉండరు. చిన్నపిల్లలు కానీ, మాట్లాడేవాళ్ళు కానీ, పనిచేసేవాళ్ళు కానీ, అరటిపండ్లు అమ్ముకునేవాడు, ఎవరైనా సరే చాలా ప్రేమగా, సంస్కారంగా అనిపిస్తుంది. ఈ మట్టి అలాగా ఉన్నట్లుంది, అంత మంచిగా ఉంది ఇక్కడ మట్టి. అందువల్ల మనుషుల సంస్కారాలు చాలా చాలా అద్భుతంగా, ఇందాక మనం విన్నాం, అద్భుతంగా. మనకు ఈ 40 గత సంవత్సరాల నుంచి గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తూ ఇలాంటి మన పరుచూరి కుమారుడు లాంటి భక్తులతో నా భారతదేశం నిండిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా పంతులు గారి గురించి మాట్లాడేటప్పుడు నా గురించి మాట్లాడితే ఒప్పుకోనని చెప్పారు కదా. దానం చేస్తే ఈ చేతితో చేసింది ఈ చేతికి తెలియకూడదని భారతదేశం చెప్తుంది. అందువలన అలాగ పొగడడానికి ఆయనకి ఇష్టం కలిగించలేదు, ఇష్టపడలేదు. వద్దు 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 అని చెప్పి, నా గురించి మాట్లాడొద్దు, నన్ను మాట్లాడమని చెప్పొద్దు అంటూ వెనకుండిపోయారు. అలాంటి మంచి మనస్సు కలిగినటువంటి వాళ్ళతో ఈ దేశం నిండిపోవాలి. ఎప్పుడు లలితా సహస్రనామాలు పూజలు చేస్తూ భక్తితో, ప్రేమతో, ధర్మంతో ఉన్నటువంటి మీలాంటి స్త్రీలతో ఈ దేశం అంతా నిండిపోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అమృతాత్మ స్వరూపులారా, భారతదేశం విద్యల దేశం. ఇక్కడ లేని విద్య ప్రపంచంలో ఎక్కడ లేదు. అటువంటి అపురూపమైనటువంటి విద్యలకు ఈ దేశం నెలవైనటువంటిది. ఇక్కడ లేని విద్యలేవో చెప్పలేము. ఆయుర్వేదం, ధనుర్వేదం, జ్యోతిష్ శాస్త్రం, ఆత్మరక్షణ విద్యలు, అనేక విద్యలన్నీ కూడా అనేక యూనివర్సిటీలో నేర్పిస్తుండేవాళ్ళు. మనకు నలంద విశ్వవిద్యాలయం, ఈ కొన్ని విశ్వవిద్యాలయాల పేరు చెప్తున్నారు. దాదాపు దేశం మొత్తం మీద అనేక విశ్వవిద్యాలయాలు ఉండేవి. దురదృష్టవశాత్తు ఆ విశ్వవిద్యాలయాలని, అందులో ఉన్నటువంటి ఆచార్యులని, వాళ్ళందరినీ కూడా హతం చేసి గ్రంథాలన్నీ కాల్చివేశారు. ఆ అపురూప గ్రంథాలు ఉంటే ఈరోజు వచ్చే సమస్యలు చాలా వాటికి ఎన్నో పరిష్కారాలు లభించి ఉండేవి. అయినప్పటికీ పర్వాలేదు. భారతదేశానికి జీవనాడి గాయత్రి మంత్రం. నా గాయత్రి పరం మంత్రం. సప్తకోటి మహామంత్రాలు తనలో ధరించిన మంత్రం గాయత్రి మంత్రం. ఎప్పుడైతే భక్తులు గాయత్రి మంత్రం జపిస్తారో ఈ భారతదేశానికే బ్రహ్మ వచ్చర్చగలుగుతుంది. ఎప్పుడు గాయత్రి మంత్రాన్ని జపించడం చాలామంది మరచిపోయారో అప్పుడు దేశానికి కష్టం కలిగింది. ఇప్పుడు మరలా భారతదేశం తన పూర్వ వైభవాన్ని సంఘటితం చేసుకొని అపూర్వమైనటువంటి దివ్య తేజస్సుతో, గాయత్రి మంత్రశక్తితో ప్రకాశించాలని మనమందరం కంకణం కట్టుకుందాం. ఇందాక చెప్పారు, దేశభక్తిని చిన్నప్పటి నుంచి పిల్లలకి తల్లిదండ్రులు నేర్పించాలి. ఎన్ని రకాలైనటువంటి ఒత్తిడులున్నా, వ్యాపారాలు, వ్యవహారాలు, పనులు ఎన్ని ఉంటే కూడా మీ తపస్సు మీ పిల్లలు. మీ తపస్సు బాగుండాలి అంటే
మీ పిల్లలు బాగుండాలి. వాళ్ళు కేవలం చదువుకోవడం కాదు. ఇప్పుడు ఉదాహరణకి 2 రకాల విద్యలున్నాయి. మన దేశంలో కొంతమంది విదేశాల్లో చదువుకున్నారు. వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఈ దేశంలో చదువుకున్నటువంటి ఆలోచన విధానం పూర్తిగా వేరుగా ఉంటుంది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చాలా వేరుగా ఉంటుంది. ఒకలాగా నిలబడడం, మాట్లాడడం, నిర్లక్ష్యం ఇవన్నీ ఉంటాయి. చెడ్డవాళ్ళని కాదక్కడ. అంటే విధానం వేరుగా ఉంది. ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళల్లో వినయం, మర్యాద, సంస్కారం, పెద్దవాళ్ళ పట్ల భక్తి, తల్లిదండ్రులు వస్తే లేచి నిలబడడం, ఇలాంటివన్నీ కూడా భారతదేశపు విద్యలో మనకు లభిస్తుంది. ఈ విద్య అద్భుతమైనటువంటి సరస్వతి సుగంధంతో నిండి ఉంది. సరస్వతి నిలయాలన్నీ కూడా ఇలాంటి సుగంధంతో మరలా పరిమళించాలని మనం ఈ దినం దీక్షా కంకణం ధరిద్దాం. సరస్వతి కేంద్రాలు వ్యాపార కేంద్రాలు కాకూడదు. అవి విద్యను ప్రసాదించేటువంటి అపూర్వమైనటువంటి నిలయాలుగా ప్రకాశించాలి. ఎందుకంటే ఒక దేశం బాగుండాలి అంటే ఆ దేశంలో ప్రధానంగా విద్య బాగుండాలి. ఎక్కడైతే విద్యావంతులు ఉంటారో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఎక్కడైతే విద్య ఉండదో, విద్య నేర్చుకున్నా కూడా అహంకారంతో కూడిన విద్య ఉంటుందో ఆ దేశం ఎప్పుడు కూడా గొప్ప దేశం కాలేదు. ఒకవేళ ధనాలు సంపాదిస్తే సంపాదించవచ్చు, పెద్ద పెద్ద భవనాలు ఎత్తుగా పెరగవచ్చు, కానీ సంస్కారం అనేటువంటిది అంతరంగంలో మనిషి ఎదగలేకపోతాడు. భారతీయ సంస్కృతి మానవునికి నేర్పించింది అంతరంగంలో ఎత్తుకు ఎదగడం. ఎంత ఎత్తుకు ఎదగాలమ్మా? మనకు వామన అవతారంలో చెప్తారు, వటుడు ఎంతై అంతై ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. మన చదువు, భారతదేశపు విద్య, బ్రహ్మ విద్య మనల్ని వామన అవతారంలాగా ఆకాశంలోకి తీసుకెళ్తుంది. అది విద్య. ఆ విద్య నేర్పించే దేశం ప్రపంచంలో భారతదేశం ఒక్కటే. అందువల్ల మీ పిల్లలకు ప్రతి తల్లి తన ఒడిలో కూర్చోబెట్టుకొని చిన్నప్పటి నుంచి ఇవన్నీ కూడా నేర్పించాలి. ఇందాక రామాయణం గురించి చెప్తున్నారు, మంచి మంచి విషయాలు. లక్ష్మణుని సుమిత్ర, మహాతల్లి సుమిత్ర ఎంత వినయంగా ఉండేది. సుమిత్ర అంటే రాజవంశానికి చెందిన ఆవిడ కాదు. ఆవిడ చిన్న చిన్న సామ్రాజ్యాలకు సంబంధించినటువంటి కులాల్లో నుంచి వచ్చింది. వివాహం చేసుకున్న రాజకుటుంబంలో ఉండేటువంటి కొన్ని ఉంటాయి కదా, దానివల్ల సుమిత్ర భయపడుతూ వినయంతో ఉండాలి. కైక మహారాజవంశానికి సంబంధించినటువంటిది, కౌసల్య కూడా పెద్ద రాజవంశానికి సంబంధించినటువంటి కాదు, చిన్న చిన్న రాజవంశాలకు సంబంధించిన వాళ్ళు. అందువల్ల కైకకు ఉండేటువంటి శక్తి, రాజకుటుంబంలో ఉండే పవరు వీళ్ళకందరికి తక్కువగా ఉంది. ఆవిడ ఎక్కువ పవర్ఫుల్గా ఉంది. అందువల్ల వీళ్ళంతా భయపడుతూ ఉంటారు. సుమిత్ర ఎప్పుడు గురు భక్తితో వశిష్ఠుల వారి దగ్గర అన్నీ నేర్చుకుంటుండేది. కౌసల్యమ్మ కూడా నేర్చుకుంటుండేది. వీళ్ళందరూ నేర్చుకుంటూ ఉండేవాడు. గురువుల యొక్క శిక్షణ ఎప్పుడైతే పొందుతారో వాళ్ళ పిల్లల్ని కూడా ఆ విధంగా తీసుకొని వస్తారు. ఒకరోజు రామ భగవానుడు సంతోషంతో వస్తాడు. ఏంటంటే ఈరోజు ఆడుకుంటుండేటప్పుడు మా తమ్ముడు చాలా పండ్లు ఒక్క బాణంతో కొట్టాడు అని సంతోషపడతాడు. చిన్న పిల్లలు ఆడుకునే ఆటలతో తన తమ్ముడు ఏమైనా చేస్తే అన్న సంతోషపడతాడు. ఈ రాజ్యం అంతా భరతుడికి ఇవ్వాలంటే రాజ్యం భరతుడికి ఇచ్చేదాని గురించి ఇంతెందుకు ఆలోచించడం? ఈ సంతోషం ఇస్తాను కదా, తండ్రి ఎందుకు ఇంత బాధపడుతున్నాడు? అంత తేలిగ్గా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం రామ్ భగవాన్ది. ఈ రాజ్యం అనే దాని మీద, ధనం మీద ఒక మనిషి మీరు ఆలోచించండి. అడవిలోకి వెళ్ళి రేపు ఉదయం మీరు కూర్చోండి, మీకు ఉదయాన్న టిఫిను, కాఫీలు, భోజనం, మీరు పడుకునేదానికి పడక, మీరు కప్పుకునేదానికి దుప్పటి, ఇవన్నీ ఏమి ఉండవు అక్కడ. మీరు 14 సంవత్సరాల అడవుల్లో ఏ విధమైన వసతి లేకుండా, రేపు ఏం తింటాం, ఎల్లుండి ఏం తింటాం, ఎక్కడ పడుకుంటాం అనేటువంటి ఆలోచన లేకుండా మీరు అడవిలో తిరిగి చూడండి ఒకసారి. మీకు అప్పుడు అర్థమవుతుంది. వర్షం పడుతుంది, ఎండలు వస్తుంటాయి, గాలులు వస్తుంటుంది, చలి వస్తుంది, రాక్షసులు ఎక్కువగా ఉన్నారు, మాయలు ప్రయోగిస్తున్నారు. అలాంటి వాతావరణంలో 3 చిన్న పిల్లలు అడవిలోకి వెళ్ళారు. పాదరక్షలు ధరించలేదు. సీతమ్మ పాదాలు మెత్తగా ఉన్నాయి, నడవలేదు భూమి మీద. రాముడు పాదరక్షలు ధరించకపోతే సీతమ్మ ఎలా ధరిస్తుంది? వాళ్ళిద్దరు ధరించకపోతే లక్ష్మణుడు ఎలా ధరిస్తాడు?
ఇంత కష్టపడాలనా? ధర్మం చాలా పాఠాలు నేర్పిస్తుంది. మనం ఎంత కష్టపడతామో అంత సహనం మనకొస్తుంది. మనం ఎంత సహనంగా ఉంటామో అంత సర్వోన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం. సముద్రాలు 7 సముద్రాలు సహనం ముందర ఒక బొట్టు లాంటివి. సహనం చాలా పెద్దది. అది ఆకాశం కంటే మహోన్నతమైనటువంటిది. సముద్రాల కంటే సర్వోన్నతమైనటువంటిది. అన్నిటికంటే విద్యలు ఎన్నైనా మాట్లాడొచ్చు. ఎంతైనా విద్యావంతులం కావచ్చు. ఎంతైనా వివేక జ్ఞానాలు ఉండొచ్చు. సహనం లేనటువంటి మనిషి ఇవన్నీ ఉన్నప్పటికీ ఏమీ లేనటువంటి వాడవుతాడు. భారతదేశం అలాంటి సహనం నేర్పించింది మనకి. ఎన్ని కష్టాలొచ్చినా ఓర్చుకునేటువంటిది రంతిదేవుడి చరిత్ర మీరు చూసుంటారు. నత్వహం కామయే రాజ్యం, నాకు ఈ రాజ్యం అక్కర్లేదు. నాకు ఏం కావాలంటే దుఃఖంతో ఎవరు కష్టపడుతుంటారో వాళ్ళ కన్నీళ్లు తుడిచి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళని ఆదరించడమే నాకు మోక్షం అని చెప్పినాడు ఒక రాజు ఈ దేశంలో. ఆయన పేరు రంతిదేవుడు. మా దగ్గర ఒక రంతు సాహిబ్ అని ఒక ఆయన ఉండేవాడు. నీ పేరు రంతిదేవుడి పేరే రంతు సాహిబ్ అని పేరు పెట్టాడని చెప్పేదాన్ని నేను అబ్బాయికి నేను. కాబట్టి ఇవన్నీ కూడా ఆ రంతిదేవుడు అనేటువంటి ఆయన నాకు రాజ్యం వద్దు, ఏది వద్దు, నాకు మోక్షం ఏంటంటే ఎదుటివాడు కష్టపడుతుంటే ఆ కష్టాన్ని తగ్గించడమే నాకు మోక్షం అంటున్నాడు. అది ఒక సామాన్యమైన రాజు చెప్పిన మాట ఈ దేశంలో. ఇంకొక రాజు ఉన్నాడు, ఆ పేరు పెట్టుకోవడానికి ఎవరికి సరైనటువంటి అర్హత లేదు. హరిశ్చంద్రుడు ఆయన పేరు. సర్వం పోగొట్టుకున్న విశ్వామిత్రుడు లాంటి బ్రహ్మజ్ఞాని ఋషి గాయత్రి మంత్రాన్ని ప్రసాదించినటువంటి మహోన్నతమైనటువంటి రామభగవాన్ యొక్క గురువు అలాంటి వ్యక్తి వచ్చి పరీక్షలు పెడుతుంటే, అన్ని రకాల పరీక్షలు పెడుతుంటే వాటన్నిటినీ సహనంతో ఓర్చుకున్నాడు. కొడుకు చనిపోయాడు, భార్య నమ్మేశారు, రాజ్యం పోయింది. ఎవరైనా వెళ్ళి కాటికా పరి పనిచేస్తారా? ఇంతకంటే హీనమైన స్థితి ఎవరికి వస్తుంది? అలాంటి కాటికా పని చేస్తూ కూడా సహనంతో ఉన్నాడు. అప్పుడు చెప్తున్నాడు, ఒక్క మాట చెప్పు అబద్ధం అంటే, లేదండి, సత్యం నిత్య పూజితమైనటువంటిది. ఎవరు సత్యాన్ని నిత్యం పూజిస్తూ ఉంటారో వాడు సాక్షాత్ భగవంతుని యందే ఉన్నారు. సత్యం భగవంతుని స్వరూపం. ప్రతి నిమిషం అబద్ధం చెప్పేవాడికి దాని గురించి తెలియదు. కానీ హరిశ్చంద్రుడు లాంటి వానికి ఆ సత్యం విలువ తెలుసుకున్నటువంటి వానికి దాని విలువ అర్థమవుతుంది. అబద్ధం చెప్పడం ఎంత తప్పో, ఎంత దోషం కలుగుతుందో మనకు చెప్తారు. ఈరోజు శివాభిషేకాన్ని గురించి ఇచ్చారు కదా. ఎందుకు శివాభిషేకాలు చేయాలి? జలంతో శివునికి అభిషేకం చేస్తే 10 జన్మలలో చేసిన పాతకం పోతుందట. చాలామంది నార్త్ ఇండియాలో వెళ్ళి జలం తీసుకుని హో భోలేనాథ్ అని నీళ్లు పోసేసి వెళ్ళిపోతుంటారు. మన సౌత్లో అలా చెయ్యం మనం. అక్కడ పద్ధతి ఉంది. అక్కడ జలం పోస్తారు, 10 జన్మల కర్మలు నశిస్తాయి. ఇంకా క్షీరంతో అభిషేకం చేస్తారు. 100 జన్మలలో చేసిన మహాపాతకాలు, ఘోర పాతకాలు పటాపంచలైపోతాయట. 1000 జన్మల్లో చేసినటువంటి ఘోరాతి ఘోర పాతకాలు దది అభిషేకంతో, పెరుగుతో అభిషేకంతో నశించిపోతున్నాయి. 1000 జన్మల అభిషేకాలు, 1000 జన్మల మహాపాతకాల కొండలు, మేరు పర్వతాలు లాంటి కొండలు దగ్ధమైపోతున్నాయి అన్నారు. 10,000 జన్మల కర్మలు నెయ్యి అభిషేకంతో నాశనం అయిపోతుందన్నారు. ఇలాగ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. లక్షలు, కోట్లు, ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్కటి చెప్తూ 30 కోట్లు పాతకాలు నశిస్తున్నాయి. 100 కోట్ల పాతకాలు, 100 కోట్ల పాతకాలు అంటున్నారు. ఇంత పాతకాలు మేము చేసామా? 100 కోట్ల జన్మలలో ఏ కర్మలైతే మనిషిని వెంటాడుతూ ఉన్నవో ఆ కర్మలన్నిటినీ నశింపజేసేటువంటిది శివ అభిషేకానికి ఉన్నది. ఏంటి శివాభిషేకం? ఎందుకు శివలింగం? ఇక దీది చాలా పెద్ద ఇది. శివలింగం చుట్టూ ఒక అద్భుతమైనటువంటి కాంతి వలయం ఉన్నది, సహజ కాంతి వలయం. శివలింగానికి శాలిగ్రామానికి, ఈ రెండిటికి ఇవి సహజంగా కాంతితో నిండి ఉన్నాయి. మీకు నేను ఇప్పుడు చూపించలేకపోయాను స్క్రీన్ మీద అవంతా. ఈసారి చూపించే ప్రయత్నం చేస్తాము. మీరు చూస్తే లింగం చుట్టూ ఒక బల్బు కూడా మనం వెలిగించవచ్చు. లింగం మీద పెడితే ఖాళీగా ఉండే బల్బు, 100 క్యాండిల్ బల్బు తెచ్చి పెడితే ఆ శివలింగం, నర్మద బాణలింగం వెలుగుతుంది. దానిలో ఉండేటువంటి ఆ స్పిరిచువల్ రేడియన్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే అంత ఆరాన్ని కలిగి ఉంటుంది. అది కంటికి కనపడదు భౌతికంగా.
ఇప్పుడు మీకు అందరికి తెలుసు, ఒక 40-50 సంవత్సరాల క్రితం రేడియోలు ఉండేవి మనకప్పుడు. టీవీలో అంతా లేవు. ఆ రేడియోలో 4 గంటలప్పుడు భ్రమరంబ టెంపుల్‌లో నుంచి శబ్దం పెట్టేవాళ్ళు. జుమ్మని శబ్దం వస్తుంటే ఎవరైనా ధ్యానం చేసుకోవాలనుకుంటే, ఆ ధ్యానం చేసుకునేటువంటి వాళ్ళందరూ ఆ శబ్దం రేడియోలో అది పెట్టి, ఆ జోంకార నాదం వింటూ, ఆ భ్రమర నాదాన్ని వింటూ ధ్యానం చేసేవాళ్ళు గంట సేపు. 4-5 గంటల వరకు. ఇప్పుడు మనం టెంపుల్‌కి వెళ్తే వినపడదు. వినపడుతుంది. రాత్రి 9 గంటల తర్వాత పూర్తిగా నిశ్శబ్దం అయిపోయినప్పుడు అప్పుడు మనం వినగలం. ఇప్పుడు మనకు వినపడడం లేదు. ఎందుకంటే చాలా సూక్ష్మమైనటువంటి విషయాలన్నీ కూడా కలియుగంలో క్రమంగా తగ్గిపోతున్నాయి. గంగానది ఒకప్పుడు చాలా పెద్దగా ఉండేది. కృష్ణానది కూడా ఇప్పుడు చాలా సూక్ష్మమైపోయింది. కొన్ని నదులైతే అంతర్గతమైపోయి కనిపించకుండా అదృశ్యమైపోయి వైకుంఠంలో విష్ణు పాదాలను ఆశ్రయించాయి. చాలా విషయాలు అదృశ్యమైపోయి, తులసి చెట్లు మాయమైపోయి ఇంటి ముందర. ఇంటి ముందు గోమాత వెళ్ళిపోయింది. గోవులు తీసుకొని ఎక్కడో కట్టేస్తున్నాం. ఇదివరకు ఇంటి ముందు గోమాత ఉండేది. గోవు ప్రదక్షిణం చేసేవాళ్ళం. గోవుకి నైవేద్యం తినిపించేవాళ్ళం. 30 మైళ్ళు గోమాత ఆవరించి ఉంటుంది. 33 కోట్ల దేవతలు ఉండేది గోమాతలో. గోమాతను పూజిస్తే సర్వదేవీ దేవతలను పూజించిన వాళ్ళం అవుతున్నాం. ఈ శివలింగం యొక్క మనం ఇలాగ పాల అభిషేకం, చెరుకు పాలతో అభిషేకం, 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు పాతకాలు చెప్తున్నారు. 1,00,000 కోట్ల జన్మలు మనిషి ఎత్తాడా? ఎంత ఖచ్చితంగా చెప్తుంది భారతీయ సాహిత్యం అని మనుషులకు అనిపించవచ్చు. అమీబా నుంచి ఎత్తుకుంటే ఇన్ని జన్మలు ఎత్తుతున్నాయి మనిషి. భగవద్గీతలో భగవాన్ కృష్ణులు చెప్తారు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతి వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. చాలా అద్భుతమైనటువంటిది. బహూనాం అంటే ఎన్ని అంటే 100, 1000, 1,00,000, కోటి, 10 లక్షల కోట్ల కాదు, అనంత, ఇన్ఫినిట్. ఇన్ని అని చెప్పడానికి సాధ్యంగా అన్నటువంటి సంస్కృత శబ్దంలో ఆ బహు అనే పదానికి అనంతం అని చెప్పాడు. ఇన్ని అని చెప్పలేరు నువ్వు ఎత్తిన జన్మలు. అన్ని జన్మలన్నీ పుణ్యాలు ఇచ్చి ఈ మానవ జన్మలు చాలా వచ్చాయి. ఆ పుణ్యాలన్నీ ఇచ్చి ఇప్పుడు కొంచెం భక్తి వచ్చింది. ఈ భక్తిని పెద్ద జ్వాలగా చేసుకొని ఆ జాజ్వల్యమానమైనటువంటి భక్తి వెలుగులో నీ లోపల ఉన్నటువంటి ఆ స్వస్వరూప జ్ఞానం పొందడం చర్మస్థితి. దాన్ని పొందాలంటే చాలా వివేక, వైరాగ్యాలు, జ్ఞానం, సాధన, చాలా సాధన కావాలి. ఇవన్నీ ఒక్క రోజులో రావు. చాలామంది చెప్తారు, నువ్వు గంట సేపట్లో నీకు కుండలిని శక్తి వికసిస్తుందని. అంత సులభం కాదు నాన్న అదంతా. కుండలిని శక్తి గంట లోపల చిటికెలు వేస్తే లభించే అందరికీ చిటికెలు వేసి లభిస్తుంది కదా బాబు, కాదు. అంత అతిశయమైన మాటలు మాట్లాడకూడదు. ప్రాక్టికల్గా చూడు. నువ్వు రామాయణంలో అడవుల్లోకి వెళ్ళి ఋషులందరి దగ్గరికి వెళతారు. భగవాన్ రాముడు ఏం చేస్తున్నారు వాళ్ళందరూ చూస్తారు. కఠోరమైన నియమాలతో తపస్సులు చేస్తుంటారు. భగవానుడు వెళ్ళి ఒక మామూలు మనిషిలాగా వాళ్ళ వాకిటి ముందు నిలబడి, నేను లోపలికి రావచ్చు అని అడిగితే, మా గురువుగారు పూజలో ఉన్నారు నిలబడండి అంటారు. చాలాసేపు నిలబడతారు. 2 గంటలు, 3 గంటలు, అర్ధ పూట నిలబడతారు. అలాగే ఎండలో నిలబడుకొని ఉంటారు. గురువు వెళ్ళి చెప్పేటప్పటికి గురువు పరిగెత్తుకుంటూ వచ్చి, నా కోసం వచ్చావా రామ అంటూ పాదాల మీద పడి ఆ ఋషులు నమస్కారం చేసి లోపలికి తీసుకుని వెళ్ళి పాదాలు కడిగి, ఆయన చూసేందుకు మామూలుగా ఉంటాడు. ఆయన ఎవరో చూడగలిగే అంతర్దృష్టి ఋషికి ఉంది, ఋషి శిష్యునికి లేదు. దీనికి ఇంకొక దృష్టి కావాలి, ఇది కావాలి. ఆ 3వ కన్ను తెరవాలి. అప్పుడు మన స్వరూపం తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ సూక్ష్మ విషయాలన్నీ కూడా ఈ భ్రమరంబ టెంపుల్ లాగా ఈ లింగం చుట్టూ ఉన్న కాంతిని చూడడం, గోమాత చుట్టూన కాంతి, మన శిరస్సు చుట్టూ కాంతి కూడా ద్వాపరయుగం వరకు కనపడుతుండేది అందరికీ. అవన్నీ ఇప్పుడు సూక్ష్మమైపోయాయి. అవన్నీ ఉన్నాయి. నీకు మనసు ఉందా? ఉంది, కనపడదు. నీకు బుద్ధి ఉందా? ఉన్నది, కనపడదు. నీలో ప్రాణం ఉందా? ఉన్నది, కనపడదు. ఇవన్నీ ఉన్నవి, కంటికి కనపడడం లేదు. అలాగే ఏదైతే అంతర్బహిశ్చ తస్సర్వం వ్యాప్స్య నారాయణ స్థిత, లోపల బయట అంతటా బ్రహ్మాండాలంతటా ఏదైతే వ్యాప్తమై ఉన్నదో ఆ చరాచర బ్రహ్మాండ వ్యాప్తమైనటువంటి వెలుగే ఇక్కడ ఉన్నది. అదే సర్వవ్యాపకమై ఉన్నది. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ పుట్టావును. లేకపోతే నువ్వు ఇంకెక్కడో పుట్టుండొచ్చు.
నువ్వు అక్కడ కూర్చొని ఆహారాలు తింటూ, ఆ బట్టలు కట్టుకొని, నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ అక్కడ తిరిగి ఉండొచ్చు. ఇక్కడ ఎందుకు జన్మించాల్సి వచ్చిందంటే, మానవ జన్మ సాఫల్యత సిద్ధి కోసం, ఇంకొకరికి నువ్వు నేర్పించడం కోసం. ఈ సమస్త ప్రపంచం అంతా ఒక కుటుంబంగా చెప్పింది భారతదేశం. వసుదైక కుటుంబం అని చెప్పింది. ఈ వసుదైక కుటుంబంలో ఎవరిని తిరస్కరిస్తావు నువ్వు? ఇది ఋషి చెప్పిన మాట. లోకా సమస్త సుఖినో భవంతుని వాళ్ళే చెప్పారు. సర్వే అపి సంతు సుఖిన కానీ వాళ్ళే చెప్పారు. మా విద్వేషావహై, నేను ఎవ్వరిని ద్వేషించకుండా ఉందునుగాక అంటున్నారు. ఎవ్వరిని, నువ్వు ఇంట్లో వాళ్ళనే ద్వేషిస్తున్నావు, అందరినీ ద్వేషిస్తున్నావు, ప్రపంచాన్ని నువ్వేం ప్రేమించగలవు? మీ ఊరి వాళ్ళని నువ్వు ప్రేమించు, నీ ఇంట్లో వాళ్ళని నువ్వు ప్రేమించు, నీ బంధు బలగాన్ని నువ్వు ప్రేమించు. అప్పుడు నువ్వు అందరి సమస్త ప్రపంచాన్ని ప్రేమించే ఆ ప్రకాశం నీ హృదయంలోకి వస్తుంది. నీ వాళ్ళని నువ్వు ప్రేమించలేనప్పుడు నువ్వు ఎవరిని ప్రేమిస్తావు? నీ వాళ్ళకి నువ్వు సహాయం చేయలేనప్పుడు ఇంకెవరికి సహాయం చేస్తావు? ఐక్యమత్యం రాలేదు. ఎప్పుడు వస్తుంది అది? నేను అనే అహంకారం కుప్పకూలిపోయినప్పుడు. అది ఎప్పుడు కుప్పికూలిపోతుంది? ఎప్పుడు భగవంతుని వెలుగు లోపల నిండుతుందో. అందుకు ఈ అభిషేకాలన్నీ చెప్పారు. ఇంకా శతకోట్ల జన్మల పాతకాలు పోతున్నాయట. శివాభిషేకం చేస్తే గంగా జలంతో, విభూతితో అభిషేకం చేస్తే ఇన్ని కోట్ల జన్మల పాతకాలు పోతున్నాయి అన్నారు. పసుపు నీళ్లతో స్వామికి అభిషేకం చేస్తారు, ఎందుకంటే అమ్మవారు ఆయన హృదయంలో ఉంటుంది కాబట్టి. అందుకోసం పసుపు నీళ్ళతో అభిషేకం చేస్తున్నారు. చిట్ట చివరికి స్వామివారికి బిల్వోదకంతో అభిషేకం చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే శివలోక ప్రాప్తిని ఇస్తున్నానంటున్నాడు. శివలోకానికే నేను తీసుకొని వెళ్ళిపోతున్నానంటున్నారు. శివలోకానికి తీసుకుపోయారు ఎవరినన్నా? ఒక చిన్న బాలుడు, ఉపమన్యుడు అనేటువంటి బాలుడు తల్లిని పాలు అడుగుతాడు. ఎక్కడికో వెళ్ళినప్పుడు అక్కడ వశిష్ఠాశ్రమంలో పాలిస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే తల్లి చెప్తుంది, మనము పూర్వజన్మలో ఈశ్వరుని పూజించలేదు, ఈ జన్మలో మనకు తినడానికి సరిగ్గా ఏమి లేవు, ఈ కందమూల ఫలాలు అడవిలో దొరికేటువంటి ఆ గింజలు అవి తినాల్సిందే తప్ప ఆ పాలు తాగడం అటువంటివన్నీ మనం తినలేము నాయన అంటూ ఆవిడ చక్కని శ్లోకాలతో ఈశ్వర మహిమను గురించి చెప్తుంది. అప్పుడు అమ్మ, నేను ఆ ఈశ్వరుని చూడాలంటే ఏం చేయాలండి? నువ్వు ఆ స్వామిని ప్రార్థన చేస్తూ తపస్సు చేయమంటుంది. చిన్న పిల్లవాడిని తపస్సు పంపించింది. ఈ పిల్లవాడు వెళ్ళి పాల కోసం తపస్సు చేస్తుంటే ఎంతగా విశ్వాసంతో భగవంతుని పిలుస్తావో ఎక్కువసేపు ఉండడానికి భగవంతుడు నిరీక్షించనివ్వడం. వెంటనే వచ్చి స్వామివారు చాలా కొద్ది సమయంలోనే ఉపమన్యు ఏం కావాలి నీకు అని అడిగాడు. ఉపమన్యు స్వామిని చూశాడు. పాలు కావాలని కదా కూర్చున్నాడు. స్వామి, నేను పాలు అడగడానికి నేను కూర్చున్నాను, నాకు నువ్వే కావాలి అని చెప్పాడు. అద్భుతంగా ఉంది కదా. ఇదే కథ మీకు చండీ హోమంలో కూడా వస్తుంది. ఇద్దరు కూర్చుంటే వైశ్యవర్యుడు, సురధుడు అనే ఒక మహారాజు, సమాధి అనేవాళ్ళు, వాళ్ళిద్దరు ఒక ఆశ్రమానికి వెళ్ళి అశ్వమేధసుని అనే బ్రహ్మర్షి ఆశ్రమంలో ఉంటూ, మాకు మాయ చాలా ఎక్కువగా ఉంది, మేము ఎప్పుడు మా కుటుంబాల గురించి ఆలోచిస్తున్నాం, చాలా కష్టాలు పడి ఇక్కడికి వచ్చాం, ఈ మాయను మనం ఎలా దాటగలం అంటే మాయను దాటడం సాధ్యం కాదు, మహామాయ అమ్మవారు, నువ్వు ఆ తల్లిని ధ్యానించండి అంటారు. ఎలా ధ్యానించాలా మహామాయ ఎవరన్నప్పుడు ఈ 13 అధ్యాయాలు మార్కండేయ పురాణంలో చెప్పుకుంటూ వచ్చేసి ఆ 11వ అధ్యాయం రుద్రంలో 11 అనువాకాలు. దీనికి అద్భుతమైన సైన్స్ ఉందండి. మీకు పాస్కల్ ట్రయాంగిల్ అని వస్తుంది సైన్స్లో. ఈ రుద్రం చదువుతూ ఉంటే 1, 11, 121 ఇలాగా తీసుకుంటూ వచ్చి 14,631 సారి అతిరుద్రం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇదొక పెద్ద ట్రయాంగిల్ లాగా ఏర్పడుతుంది, త్రికోణం లాగా. దాని మధ్యలో ఈ భూమి ఉండిపోతుంది. ఈ సముద్రాలు, మానవులు అందరూ ఈ మధ్యలో ఉంటారు. జంతువులు, అరణ్యాలు మొత్తం మీద ఈ కాంతి. ఇక్కడ కూర్చొని నేను రుద్రం పారాయణం చేస్తుంటే ఈ కాంతి వలయాలు, ఈ మంత్ర శబ్దాలు మంత్రమండలాన్ని, గురుమండలాలు, బ్రహ్మాండ మండలాన్ని దాటి ఎక్కడైతే అనంతం ఉన్నదో, అనంతమైనటువంటిది అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆ వెలుగును తీసుకొని వచ్చి ఈ భూమి మీద ఆ వెలుగు ప్రసరిస్తుంది. అది రుద్రం అంటే. దాన్ని సాధన చేయడానికి చాలా ఏకాగ్రత కావాలి. ఊరికే నాకు రుద్రం వచ్చు నేను చదువుతాంటే కాదు, అలా కాదు. ఏకాగ్రత కావాలి. గాయత్రి జపం చేసి ఉండాలి, నియమనిష్టలతో చేయాలి. ముఖ్యంగా ప్రపంచం బాగుండాలి, విశ్వ కళ్యాణం జరగాలి, మానవ జాతి వర్ధిల్లాలి. మానవులు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టాలు తొలగించాలి.
వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఈ వ్యాధులతో వాళ్ళు బాధపడకూడదు. ఈ దారిద్ర్యంతో వాళ్ళు బాధపడకూడదు. వాళ్ళు సంతోషంగా ఉంటే భగవంతుని ప్రార్థన చేస్తారంటూ ఈ భావనతో మనం ధ్యానం చేయాలి. అప్పుడు మనం అలా చేసినప్పుడు ఈ 14,641 సార్లు రుద్రం చేసేటప్పటికి ఇది ఒక పెద్ద త్రికోణంలాగా ఏర్పడి, మనం ఉన్న భూమి చిన్నదిగా ఈ త్రికోణం మధ్యలో ఏర్పడి, ఈ త్రికోణం అంతా ఈశ్వరుని యొక్క అనుగ్రహపు కాంతులతో నిండిపోతుంది. వీడు మహారుద్రం కూడా చేయాలనుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా వచ్చి మీరందరూ పాల్గొనండి. పూజలో పాల్గొని స్వామివారికి అభిషేకం చేయండి. మనం ఎప్పుడైతే మనస్సు మీద కర్మలు తగ్గుతుందో మనసు తేలికైపోతుంది. ఏదన్నా ఒక సమస్య బాధపడుతుంటాం, ఆ సమస్య తీరిపోతే మనసు తేలికైపోతుంది. ఈ కర్మల కొండలన్నీ కాలిపోతే తేలిగ్గా అయిపోతావు. నువ్వు నడుస్తూ ఉంటే ఒక ఒక దూది పింజ నడిచినట్లు అయిపోతుంది. తేలిగ్గా ఉంటావు నువ్వు. ఇప్పుడు హెవీగా ఉంది. ఏంటి హెవీగా ఉంది? ఏమేమో మనసు నిండా పెట్టుకొని బాధపడుతున్నాం. అదంతా వదిలించాలంటే ఎవరి వల్ల కాదు, ఈ డాక్టర్ వల్లే అవుతుంది. ఈ పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు ఉదయం మనం చెప్పుకున్నాం, శంకరాచార్యుల వారు ప్రకరణ గ్రంథాలు, బ్రహ్మసూత్ర ఎన్నో ప్రసాదాలు ఇచ్చారు. మన దేశంలో మనం పెద్దగా రీసెర్చ్ చేయడం లేదు, కానీ వేద పండితులు వాళ్ళు చేస్తున్నారు. సామాన్యమైన మానవులు కూడా ఇవన్నీ చదవాలి. ఎందుకు ఇచ్చారు? శంకరాచార్య నడిచిన దేశం ఇది, సుఖమహర్షి నడిచిన దేశం ఇది, వేద ఋషులందరికీ నిత్య నిలయమైనటువంటిది ఈ దేశం. వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అరుణాచలంలో ఉన్నారు, తిరుమలలో ఉన్నారు, పెనుసుల క్షేత్రంలో ఉన్నారు, కాశీలో ఉన్నారు, అన్ని దగ్గరలో ఉన్నారు. కానీ నయన గోచరం కాకుండా అదృశ్యంగా ఉన్నారు. పెనుసుల క్షేత్రంలో ఎంతమంది ఉన్నారో చెప్పతరం కాదు. సూక్ష్మ రూపాలతో వాళ్ళంతా ఉన్నారు. నీ ఇక్కడ రిసెప్టర్ కావాలి, ఇక్కడ ఓపెన్ కావాలి, నీ హృదయం తెరవబడాలి. అప్పుడు నీవు ఇంకొక ప్రపంచాన్ని చూస్తావు. ఈ దృశ్య జగత్తంతా మారిపోతుంది. ఈ సర్వం బ్రహ్మమయంగా గోచరిస్తుంది. అలాంటి స్థితి రావాలి అంటే చాలా ఉన్న వస్తువులన్నీ బయటికి వెళ్ళిపోవాలి. అవన్నీ వెళ్ళాలి అంటే భగవంతుని అభిషేకం, పూజ, జపం, గాయత్రి మంత్రం, సాధన, ఉపవాసం, నియమ, నిష్ఠ. ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండమని కాదు. నెలకొకసారైనా ఏకాదశి, పౌర్ణమి ఇలాంటి సందర్భాల్లో ఉపవాసం ఉండడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. మనస్సు చాలా వికారాల నుంచి తగ్గిపోతుంది, ప్రశాంతత కలుగుతుంది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. ఈ మంత్రం చదవండి. నేను అశక్తుడనే మాట మర్చిపోండి. నీలో శక్తి పనిచేస్తుంది. 1000 ఏనుగుల బలంతో నువ్వు పనిచేస్తావు. అంత శక్తి నీకు ఇస్తుంది, అంత బలం ఉంటుందన్నమాట నీకు. 10,000 ఏనుగుల బలం ఉందంట సుగ్రీవుడికి. 10,000 ఏనుగుల బలం ఎంత బలమో చూడండి. సుగ్రీవుడికి అంత బలం ఉందని చెప్తుంది. మరి మనం ఏంటి చిన్న చిన్న విషయాలు కూడా పని చేయలేకపోతున్నాం. నేను టైర్డ్ అయిపోయాను, నా వల్ల కాదు, నేను చేయలేను, నా వల్ల కాదు, ఏంటి నా వల్ల కాదు? మానవుడికి వేదం ఎలాంటి స్థానం ఇచ్చిందో తెలుసా? ఓ మానవుడా, నీవు బ్రహ్మానివి, నువ్వు పాపివి కాదు. అయ్యో నువ్వు తప్పు, ఆ మాట అనకూడదు మనిషిని. నువ్వు పాపాత్ముడు కాదు, నువ్వు పరబ్రహ్మానివి. నీ లోపల వెలుగున్నది, నీ దేహం దేవాలయం, నువ్వు పరమాత్మ స్వరూపుడివి. నీకు అది అర్థం కాలేదు. రాహుగ్రస్తమైనటువంటి సూర్యబింబంలాగా నిన్ను మాయ ఆవరించింది. ధ్యానం చేస్తాను, తొలగించేసేయి. ఆ వెలుగు నువ్వు దర్శించు. నీవు ఆ పరమాత్మలో లీనం కావాలి, జీవన్ముక్తుడు కావాలి. కౌసల్య జీవన్ముక్తురాలు, సుమిత్ర జీవన్ముక్తురాలు, సుమంత్రుడు జీవన్ముక్తుడు, శబరి అమ్మ జీవన్ముక్తురాలు, ఒక ట్రైబల్ స్త్రీ ఆవిడ జీవన్ముక్తురాలు. ఎంతమంది జీవన్ముక్తులు ఉన్నారు చూడండి. శరీరంతోనే ఉండి ఎవరి హృదయంలో క్రోధం ఉండదో, లోభం ఉండదో, ఇవన్నీ ఎప్పుడైతే వద్దు అనుకొని విడిచిపెట్టేస్తావు, నాకు వద్దు ఇవన్నీ, నాకు నువ్వే కావాలి అని ఉపమన్యుడిలాగా అడుగుతారో అప్పుడు భగవంతుని యొక్క దయ సంపూర్ణంగా కలుగుతుంది. ఉపమన్యుడు ఏమడిగాడు? స్వామి నాకు నువ్వు కావాలి, నేను పాల కోసం ధ్యానం చేశాను, నాకు నువ్వే కావాలంటే ఏం చెప్పారు శివుడు? అవునా, అయితే సరే నాతో రా. కైలాసానికి నందివాహనం మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రతిరోజు సాయంకాలం కైలాసంలో ఇలా సాయంకాలం టైంలో కార్యక్రమం జరుగుతుంటుంది. ఈరోజు కూడా ఏం జరుగుతుంది? ఎవరో ఒకరు కూర్చొని ఈశ్వరునికి సంబంధించినటువంటి మంచి విషయాలు చెప్తుంటారు. భగవంతునికి సంబంధించింది చిన్నపిల్లవాడు చెప్పినా, పెద్దవాడు చెప్పినా, ఎవరు చెప్పినా వినాలని అందరికి ఇష్టం ఉంటుంది కదా. ఆ మాటలు మన చెవుల్లో అమృతం పోస్తుంది.
అందుకని అది ఆ భగవంతుని కథలు ఏవైనా సరే అది వినాలని ఇష్టపడతారు. ఋషులందరికీ అన్నీ తెలుసు, వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. అందరు కూర్చొని ఉంటారు. ఈ ఉపమన్యుని తీసుకొని వెళ్ళి 5 సంవత్సరాల పిల్లవాడు ఆచార్య స్థానంలో కూర్చున్నారు. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.